హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసిన ఒక మంచి వీడియో తోటి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక టమాటో ఉల్లిపాయ ఉన్నప్పుడు ఈ రైస్ చేసుకొని తినండి. చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఆ రైస్ పేరే టమాటా రైస్. టమాటా రైస్, టమాటా రైస్ ఏంటి ఒకసారి చెప్తే సరిపోతుంది కదా, అన్ని సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకేం చూడలేదు కదా. అయినా ఈ టమాటా రైస్ చేయాలంటే అన్ని దినుసులు ఉండాలి, చాలా కష్టం. దినుసులేమీ లేకుండా చాలా తక్కువ సమయంలో మనం వండుకోవచ్చు. నేను ఎలానో చూపిస్తాను. ఏంటి దినుసులేమి లేకుండా చేస్తావా? ఏంటమ్మా చెప్పు, అసలు ప్రాసెస్ ఏంటి? ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అండ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఆ నెక్స్ట్ డే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటోస్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మీలో ఎంత మందికి ఈ టిప్ తెలుసో నాకు చెప్పండి. టిప్ ఏంటి చెప్పకుండా ముందు చెప్పమంటావేంటి బాబు? అదే టొమాటోస్ తొందరగా ఉడకాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎమ్మట్లోనే ఉడుకుతాయంట. తెలుసా మీకు ఈ విషయం? మీలో ఎంత మందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. అట్లా టొమాటోస్ ఉడకాయో లేదో ఇట్లా గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, గట్లనే కారం కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే కారం వేసుకోవాలండి. అలాగే ఇందాక మనం టొమాటోస్ ఉడకటానికి సాల్ట్ కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకొని తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకున్నామో లేదో అలా మూత వేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇంకా క్లారిటీగా తెలియాలి అనుకుంటే టమాటాలు అనేవి మెత్తగా అయ్యే విధంగా చేసుకోవాలంట. టమాటాలు మెత్తగా అయ్యే ఉంటాయిలే. అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని తిప్పుకునే ఉండాలండి. అలా తిప్పుతూ ఉంటామా, కొత్తిమీర రానే వచ్చిందంటో నేను ఆగుతానా అని చెప్పేసి దాన్ని కూడా తిప్పేయడమే. తిప్పి 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 మళ్ళీ మూత తీయాలంటో. మళ్ళీ అలా మూత తీయంగానే అలా అన్నం నేనొద్దా అని వస్తుంది. అలా అన్నాన్ని కూడా వేసుకొని అది వద్దు బాబోయ్ నా ఆపండి అనేదాకా తిప్పుతానే ఉండాలండి. ఇంక ఈ తిప్పుడికి టమాటా రైస్ రెడీ అయినట్టే. ఇక తినేయడమే. నచ్చితే లైక్ కూడా